రోజుకి కూడా దివి అనగానే ఎవరైతే బిగ్ బాస్ అంటున్నారు. చూడమని చెప్పుకుంటూ అందరూ చూస్తారు. మామూలుగా అబ్బాయిలకి అమ్మాయిలు నచ్చడం చాలా ఈజీ. ఫోటోస్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తే నిన్నే ఒక ఆవిడ కలిసి ఇలా అని ముద్దు పెట్టు అంటే అంతలాగా. ఏంటి బాగా ఇష్టంగా తినేది ఏంటి మీరు? నేను నిన్నే ఇష్టంగానే తింటాను. నిన్నే ఒక పెద్ద ఐస్ క్రీమ్ తిన్నా ఫుల్ నట్స్. ఏంటి అంత తింటారా? మీకు కూడా రిజెక్షన్స్ ఉండేనా? 50-100 రిజెక్షన్స్ ఉండేవి నాకు. గాడ్ ఫాదర్ లో ఒక రోల్ చేశాను. లంబసింగ్ ఈ సినిమాకి నేను హీరోయిన్ గా చేశాను. ATM సిరీస్ కి లీడ్ గా చేశాను. హరికథలో వన్ ఆఫ్ ద లీడ్స్ గా చేశాను. ప్రతిదీ బాగే కదా. అల్లు అర్జున్ గారు కానీ, చిరంజీవి గారు కానీ, బాలయ్య బాబు గారు కానీ, ఆల్ ద బిగ్ డైరెక్టర్స్ కానీ, దే ఆర్ ఆల్ స్వీట్. ఎవరైనా బాగా హర్ట్ చేస్తే మర్చిపోతారా ఫస్ట్ గా? కచ్చ చంపేస్తా ఇంకా ఏదో ఒక రోజు అయిపోయింది. పెళ్ళంటే ఇష్టమా మీకు బాగా? ఆఫ్ కోర్స్ అంటే హిందీ వచ్చా బాగా మీకు? హిందీలో ఫోన్ ఒక్కటి వదిలేస్తే ఏది లేకుండా ఉండలేరు మీరు. అది లేకపోతే నాకు ఏదో పిచ్చికి పోతుంది. వాయిస్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. సో ఈరోజు మనము వెరీ బ్యూటిఫుల్ లేడీ ఇంటికి వచ్చేసినాం అనమాట. ఈమె మేకప్ లేకపోయినా కూడా మంచి సొట్టలతో క్యూట్గా మాట్లాడుతూ ఉంటుంది. షీఈస్ దివి, మనందరికీ బాగా తెలిసిన యాక్ట్రెస్. అండ్ ఇప్పటికీ కూడా తనని ఇంకా దివి అనగానే బిగ్ బాస్ దివి అంటారు. ఎందుకో నాకు అర్థం కాదు. ఒకసారి అడిగి కనుక్కుందాము. అండ్ అసలు ఏం నడుస్తుంది లైఫ్లో, ఎట్లుంది, ఇవన్నీ ముచ్చట్లు పెడదాం మనం కూడా. హాయ్ అబ్బా. హాయ్, హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ? సూపర్ గుడ్. సో యాక్చువల్గా చాలా కూల్ పర్సన్ ఇవిడ. నేను ఫస్ట్ టైం తనని కలవడము. బట్ అయినా కూడా రాగానే చికెన్ తెచ్చుకున్నాను, నేను లంచ్ చేసామని అడుగుతుంది నన్ను. దట్ వాస్ సో నైస్. నిజంగా మంచిగా అనిపిస్తుంది. నా కోసం తినకుండా అట్లే కూర్చుంది. అండ్ ఫస్ట్లీ నిజంగా దివి అనగానే బిగ్ బాస్ దివి అంటున్నారు అందరూ ఇప్పుడు కూడా. అంటే చాలా సినిమాలు చేశారు మీరు ఇప్పటికి. పెద్ద పెద్ద హీరోల పక్కన నటిస్తున్నారు. బాలకృష్ణ కానీ, చిరంజీవి కానీ, మహేష్ బాబు కానీ, ఇలా అందరి పక్కన యాక్ట్ చేస్తున్నప్పటికీ కూడా స్టిల్ ఇంకా ఈ రోజుకి కూడా బిగ్ బాస్ అంటే దివి అనగానే ఎవరైతే బిగ్ బాస్ అంటున్నారు. ఎందుకంటారు ఇట్లా బిడుతూ? సో నా లైఫే బిగ్ బాస్ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి, అండ్ పీపుల్ గాట్ టు సీ మీ త్రూ బిగ్ బాస్ షో. నాట్ జస్ట్ దట్, నాకు తెలిసి ఆ షో చూడమని చెప్పుకుంటూ అందరూ చూస్తారు. అందరు చేస్తారు. అండ్ ఫ్యామిలీస్ కానీ, వాళ్ళ పిల్లలు కానీ, చిన్న చిన్న పిల్లలు, లేడీ ఫాలోయింగ్ ఎక్కువ వచ్చిన ఒక షో అన్నమాట. మామూలుగా అబ్బాయిలకి అమ్మాయిలు నచ్చడం చాలా ఈజీ. ఫొటోస్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తే. కానీ పర్సనాలిటీ వైజ్ నిన్నే ఒక ఆవిడ కలిసి షీ వాస్ కిస్సింగ్ మై చీక్. ఇలా అని ముద్దు పెట్టుకో అంటే అంతలాగా. అంటే నేనే ఎవరో తెలీదు, మన చుట్టాలు కాదు, పేరెంట్స్ కాదు, బయట వాళ్ళు, నాకు తెలీదు. నేను చాలా తెలిసిన అమ్మాయి లాగా, బికాస్ అంతలాగా నేను కనపడ్డాను కదా. ఫుడ్ తో సహా ప్రతిదీ, వంట చేయడం కానీ, కొట్లాడడం కానీ, నవ్వడం, ఆనందం, మాట్లాడడం, బిహేవియర్ అన్ని వెరీ నైస్. అలాగా దే గాట్ టు సీ మై రియల్ సెల్ఫ్. సో ఇంట్లో కూడా వంట చేస్తారు అయితే? అవును. సో ఏంటి బాగా ఇష్టంగా తినేది ఏంటి మీరు? నేను అన్ని ఇష్టంగానే తింటాను. నేను చాలా నిజంగా అన్ని తింటారా? అన్ని తింటాను. మరి ఇంత సన్నగా ఎలా ఉంటున్నారు? సన్నగానా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఆల్ జీన్స్ ని మించి ఏం లేదు. సెకండ్ థింగ్, ఎవ్రీడే ఐ వర్క్అవుట్. కానీ నాకు నచ్చిన ప్రతిదీ తింటాను. ఏ రోజు ఇది తినకుండా ఉండాలి, ఇది తినకూడదు. తింటారా? ఐస్ క్రీమ్ కూడా తింటాను. నిన్నే ఒక పెద్ద ఐస్ క్రీమ్ తిన్నా ఫుల్ నట్స్. ఏంటి అంత తింటారా? మామూలుగా ఇంత తింటారా లేదంటే ఒక స్పూన్ తింటారా? ఐ ఈట్. అవునా? నేను ఎప్పుడు అంటే నాకు ఇష్టమైందే ఫుడ్. ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు దాన్ని? నెక్స్ట్ డే వర్కౌట్ లోనా? వర్కౌట్, వాకింగ్, స్విమ్మింగ్, లేకపోతే ఊరికే ఇంట్లో నేను ఒకదాన్ని డాన్స్ చేసుకోవడము. ఓకే. సో కౌంట్ చేస్తూ ఉంటారా ఎంత తిన్నా? అలా కౌంట్ చేయను, బట్ గిల్ట్ కొంచెం ఫీల్ అవుతాను. బాగా తిన్నాను, దీనికి రేపు చెయ్యాలి అని. తినడం చాలా ఈజీ, వర్కౌట్ చేయడం చాలా కష్టం. ట్రూ, నిజంగానే ఇదైతే. సో ఇప్పుడు చాలా సినిమాల్లో నటిస్తూ ఉన్నారు, మంచి మంచి క్యారెక్టర్స్ వస్తూ ఉన్నాయి. అంటే స్టార్టింగ్లో కన్నా కూడా ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయింది గ్రాఫ్. సో బాగుంది చూడడానికి మిమ్మల్ని రెగ్యులర్గా కొన్ని సినిమాస్లో. ఎక్కడో ఒక దగ్గర ఆవిడకి క్యారెక్టర్ ఉంటుంది అనేది ఒకటి అర్థమైపోయింది జనాలకి. సో ఇలా కాకుండా ఒక్కసారిగా బిగ్ బాస్ దివి నుంచి ఈ పలానా సినిమా హీరోయిన్ దివి అనో, లేకపోతే ఆ సినిమాలో చేసిందే ఆ అమ్మాయి దివి అనో, ఈ విధంగా పేరు మారాలి అంటే ఎలాంటి క్యారెక్టర్ పడితే బాగుంటుంది అంటారు? సో
నేను ఎంత చేసినా ఆ పేరు మారదు. ఫస్ట్ థింగ్ బికాస్ ఐ హావ్ డన్ ఫ్యూ మూవీస్. So దాని you're happy తర్వాత with నేను నో బట్ ఐఎమ్ ఓకే విత్ ఇట్. Okay. There's nothing like I'm not happy or not. I don't want to change something. People's perspective itself I can't change, no. Yes. సో నేను అలా అంటే గాడ్ ఫాదర్ లో ఒక రోల్ చేశాను. Hmm. లంబసింగ్ ఈ సినిమాకి నేను అవును. హీరోయిన్ గా చేశాను. ఏటీఎం సిరీస్ కి లీడ్ గా చేశాను. హరికథలో వన్ ఆఫ్ ద లీడ్స్ గా చేశాను. Yeah. సో ఇవన్నీ చేసినా కూడా ఆ పేరు ఎందుకు మారలేదంటే జనాలు నన్ను చూసిందే ఆ ఫస్ట్ మూవీ నుంచి. ఏ అల్లరి నరేష్ అనే కానీ లేకపోతే కలర్ స్వాతి ఇలా కొన్ని మారవు అని నేను ఐ గేవ్ మై సెల్ఫ్ అన్ ఆన్సర్ దట్ నన్ను చాలా మంది ఇనీషియల్గా అడిగారు బిగ్ బాస్ ఇవి అంటున్నారు, బిగ్ బాస్ ఇది చేంజ్ చేయాలి, ఇది చేంజ్ చేయాలి. అవును అవును అని నేను కొన్ని రోజులు అనుకున్నాను. బట్ ఐఎమ్ ఓకే విత్ ఇట్ అండ్ ఇట్ ఈస్ సమ్ షో విచ్ హెస్ గివెన్ మీ ఆ లైఫ్. నా కెరియరే దాని తర్వాత టేక్ ఆఫ్ అయింది. దాని తర్వాతే నాకు మంచి శాలరీ రావడం స్టార్ట్ అయింది. దానికన్నా ముందు నాకు రిజెక్షన్స్ ఉండేవి. ఇప్పుడు ఏంటంటే నాకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ మీకు కూడా రిజెక్షన్స్ ఉండేనా? అంటే మీరు బ్యూటిఫుల్ గా ఉన్నారు కదా, మీకు అలా ఏం rejections కాదు. ఏంటని? ఒక 50-100 రిజెక్షన్స్ ఉండేవి నాకు. అవునా? I had to face the world. That was so difficult. Somehow నాకు ఉన్న 3 ఇంటర్వ్యూస్ క్లియర్ చేసి బిగ్ బాస్ కి ఐ వాజ్ స్మార్ట్ బై దెన్. అప్పటికి కొంచెం ఇంటెలిజెన్స్ పెరిగి Okay. మోడలింగ్ చేస్తూ అప్పటికి ఒక 2-3 రోల్స్ చేశాను కాబట్టి ఐఎమ్ లైక్ సో లైక్ ఎలాంటి రిజెక్షన్స్ చూసిండ్రు? ఏదన్నా బాధ అనిపించిందా బాగా? అంటే 50 రిజెక్షన్స్ నేను చూసాను అని అంటున్నారు కదా. ప్రతిదీ బాధే కదా. అంటే ఆఫీస్కి వెళ్ళి సిన్సియర్గా చాలా సిన్సియర్గా ఆడిషన్ ఇచ్చి ఏడుపు సీన్ ఉంటే ఏడుపు సీన్ చేసి ఏదన్నా ఇలాంటివి చేసిన తర్వాత ఐ రిమెంబర్ గివింగ్ అన్ ఆడిషన్ ఫర్ సైరా. ఐ వాజ్ రిజెక్టెడ్. ఐ గేవ్ అ వెరీ నైస్, ఐ నో దట్ ఇట్ వాజ్ అ వెరీ నైస్ వన్. చాలా బాగా చేశాను. బట్ అంతే. అంటే చాలా ఐ డోంట్ నో, ఐ షుడ్ నాట్ బి సేయింగ్ నేమ్స్. కానీ అలాగా నేమ్స్ అంటే సినిమా పేర్లే. బట్ దెన్ అలా చాలా సినిమాలు, అదొకటే కాదు, అలా పెద్ద సినిమాలు కావచ్చు, చిన్న సినిమాలు కావచ్చు. నా కెరియర్ స్టార్టింగ్ లో ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్, ఐ డోంట్ నో ద నేమ్, బట్ రీసెంట్లీ ఓన్లీ. ఓకే. సో ఏదైనా ఆడిషన్కి 100% ఇచ్చి అందరూ మెచ్చుకొని అంతా బాగుండి బట్ ఫైనల్లీ లేదు దివే ఇస్ నాట్ ఇన్ దిస్ మూవీ అనిపించుకున్న రోజులు ఉన్నాయి అయితే? అది రీసెంట్ టైమ్స్. ఐమ్ లైక్ I told in many interviews I got a nice movie with Raviteja garu. ఓకే. ఓకే అయిపోయింది, వన్ ఆఫ్ ద లీడ్స్ అది. దాని తర్వాత రాత్రికి రాత్రి హీరోయిన్ చేంజ్ అయిపోయింది. లైక్ 3-4 అమ్మాయిల్లో వన్ ఆఫ్ ద గర్ల్స్ అయినా ఓకే నాకు. బట్ రవితేజ గారు అంటే సచ్ అ బిగ్ పర్సనాలిటీ అండ్ మై లైఫ్ వుడ్ హ్యావ్ మేడ్ విత్ హిమ్. నాకు అంటే చాలా ఎక్కువ ఆలోచించేసుకున్నమాట. ఖడ్గం సినిమాలో ఒక్క ఛాన్స్, ఒక్క ఛాన్స్ అలాగా. ఫర్ మీ ఇట్ వాస్ సో డీప్ దట్ ఐ నెవర్ వాంటెడ్ టు టేక్ అ రెమ్యునరేషన్ ఫర్ దట్ మూవీ ఎస్పెషల్లీ. అంటే ఎప్పుడు ఐఎమ్ నెవర్ బిహైండ్ మనీ, ఐఎమ్ ఆల్వేస్ బిహైండ్ అ బిగ్ ఆపర్చునిటీ, అ బిగ్ సంథింగ్ విచ్ చేంజెస్ మై లైఫ్. సో మరి ఏంటి కారణం అంటారు? వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ బిహైండ్? ఐ డోంట్ నో, ఇట్స్ నాట్, ఐ డోంట్ నో, ఇట్స్ ఓకే బట్ అలా చిన్న చిన్న. సో దివ్యని ఇండస్ట్రీ ఎట్లా తీసుకుంటుంది? ఇప్పుడు ఇన్ని సినిమాలు చేస్తున్నారు, ఎంతమంది యాక్టర్స్ మధ్యలో తిరుగుతూ ఉన్నారు కదా. సో ఎట్లా రిసీవ్ చేసుకుంటారు వాళ్ళు? ఎట్లుంటారు మీతో? గుడ్. ఎనీబడి లైక్ పెద్ద పెద్ద హీరోలు కావచ్చు, అందరూ వెరీ గుడ్, వెరీ గ్రౌండెడ్. ఐ సీ బిగ్ స్టార్స్ ఆల్సో వెరీ గ్రౌండెడ్. వాళ్ళు అలా స్టార్స్ అవ్వడానికి రీజన్ దట్ దే ఆర్ సో గ్రౌండెడ్. అల్లు అర్జున్ గారు కానీ, చిరంజీవి గారు కానీ, బాలయ్య బాబు గారు కానీ, ఆల్ ద బిగ్ డైరెక్టర్స్ కానీ. ఎవరైతే బాగా నచ్చారు మరి పర్సనల్ గా ఎవరు బాగా నచ్చారు? అందరూ నచ్చుతారు. ఆల్ దీస్ పీపుల్. ఒకళ్ళ పేరు ఎలా చెప్పగలను? అంటే మనం మామూలు జనరల్ కూర్చున్నప్పుడు మాట్లాడుకుంటాం కదా, సో స్వీట్ అబ్బా అని. they're all sweet. అవునా? they're all sweet. అంటే it's a growing stage కదా. ఇప్పుడు నేను ఫస్ట్ చిరంజీవి గారిని కలిసాను. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ చిరంజీవి గారు టు ఆఫర్ మీ పునుగులు లేకపోతే కాఫీ లేకపోతే ఆఫర్ మీ సమ్ లైక్ మనం ఇద్దరం కూర్చొని మాట్లాడినట్టు మాట్లాడతాను అని ఎప్పుడు అనుకోలేదు. దాని తర్వాత బన్నీ గారు, he's such a sweet personality. Like whenever he's seen on sets, I see him working hard. He is not talkative and all, but he is always working on himself.
అరే ఇలా కదా ఉండాలి, I heard సో this. ఇన్స్పైరింగ్, హీఈస్ ఆల్వేస్ లెర్నింగ్ హిస్ లైన్స్. ఇలా కదా ఉండాలి, తను ఇలా ఉండాలి మనం కూడా అని అనిపించే ఒక పర్సనాలిటీ. దాని తర్వాత బాలయ్య బాబు గారు, హీ సో జోవియల్, హీ సో ఫ్రెండ్లీ. అంటే తను ఒక పెద్ద పొలిటిషియన్ గారు లాగా కానీ, లేకపోతే సంబడి ఫ్రమ్ అ స్టార్ ఫ్యామిలీ లాగా కానీ, లేకపోతే సంబడి హూస్ అ స్టార్ హిమ్సెల్ఫ్ లాగా కానీ ఎప్పుడు హీ డజంట్ బిహేవ్. సో హంబుల్. వెరీ నైస్. సో అందరూ బాగుంటారు బేసిక్గా. సో బేసిక్గా ఏదైనా చాలా సాడెస్ట్ మూమెంట్ని షేర్ చేసుకోవాలి అని అంటే ఏం చెప్తారు? అంటే ఎప్పుడు గుర్తుకొచ్చినా కూడా బాధ అనిపించేది, ఎప్పుడు గుర్తుకొచ్చినా కూడా ఎందుకు జరిగింది, ఇది జరగకపోతే బాగున్న లైఫ్లో అనుకున్నది. అంటే ఇంకా అలాంటివి ఏం లేవు ఇప్పుడు. ఐ డోంట్ థింక్ ఆఫ్ దోస్ థింగ్స్ ఎనీమోర్. లైక్ మర్చిపోతారా చాలా ఫాస్ట్గా? నేను మర్చిపోతాను చాలా ఫాస్ట్గా. సాడ్ థింగ్స్ అయితే మర్చిపోను, బట్ మిగతా విషయాలు ఎవరైనా బాగా హర్ట్ చేస్తే మర్చిపోతారా ఫాస్ట్గా? గుర్తుపెట్టుకుంటారా? కచ్చా చంపేస్తా ఇంకా ఏదో ఒక రోజు టార్చర్ పెట్టారు అని ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాను. బట్ దెన్ ఐ థింక్ లైఫ్ ఇస్ సంథింగ్ యూ జస్ట్ మూవ్ ఆన్. నో, యూ డోంట్ క్యారీ ఆల్ దోస్ గ్రడ్జెస్ ఇన్ యువర్ మైండ్. ఐ డోంట్ వాంట్ టు. ఐఎమ్ సమ్మన్ హూ ఇస్ వెరీ హ్యాపీ. నేను ఎలా ఉన్నా, ఎక్కడున్నా, ఎవరితో ఉన్నా హ్యాపీగా ఉండగలను. సో నాకు వీళ్ళే ఉండాలి, వీళ్ళు ఉంటేనే హ్యాపీగా ఉంటాను, లేకపోతే ఇదే ఉండాలి. ఇది క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారా మీకు? ఐ హ్యావ్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అంటే ఇండస్ట్రీలోనా బయటనా? బయటే. సో క్లాస్మేట్స్ ఏమైనా, స్కూల్ మేట్సా ఎవరైనా? బయట ఫ్రెండ్స్. ఓకే, చాలా క్లోజ్, అన్ని షేర్ చేసుకుంటారు. వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఇండస్ట్రీలో కూడా ఉన్నారు, బయట కూడా ఉన్నారు. ఐ హ్యావ్ ఆల్ 3 AM ఫ్రెండ్స్ whom I can share my things with. వెరీ నైస్. హ్యాంగ్ అవుట్ అవుతూ ఉంటారు రెగ్యులర్గా? నేను బయటకు వెళ్ళడం అంత ఇష్టపడను. నాకు ఇంట్లోనే చాలా కంఫర్టబుల్. అండ్ ఐఎమ్ సమ్మన్, ఎవరినైనా ఇంటికి రమ్మంటారా? ఎవరైనా ఇంటికి రమ్మంటా, లేకపోతే నేను ఇంట్లో వంట చేసుకుంటా, మంచి చాయ్ పెట్టి ఈవినింగ్ 5 o'clockకి బాల్కనీలో కూర్చొని చిల్ అవుతా, మ్యూజిక్ పెట్టుకుంటా, మూవీస్ చూస్తా. సో ఐ వాంట్ టు రిలాక్స్ ఇన్ హోమ్. ఎప్పుడైనా వర్క్ ఉంటేనే బయటికి వెళ్ళి షూటింగ్కి వెళ్ళి వచ్చేస్తా. కానీ లేకపోతే మంచి వెదర్ లాంటి మంచి లొకేషన్ ఎక్కడికైనా వెళ్తే ఒక ట్రిప్ లాగా ట్రావెల్ చేస్తా. బట్ ఇఫ్ ఐఎమ్ నాట్ ట్రావెలింగ్, నేను హైదరాబాద్లో ఇంట్లోనే ఉంటా. సో హైదరాబాద్లో ఉండడం ఇష్టమా? హైదరాబాద్ ప్లీజ్. నో, హైదరాబాదే. సో ఫస్ట్ నుంచి హైదరాబాదేనా మీరు? అవును, పుట్టింది పెరిగినంత మొత్తం ఇక్కడే పుట్టి పెరిగారు, ఇక్కడే చదువుకున్నారు. ఇక్కడే చదువు. సో మోడలింగ్ చేశారు కదా మీరు. సో అది ఎట్లుంటుంది, ఆ ఫీల్డ్ ఎట్లుంటుంది? ఇస్ ఇట్ టఫ్ ఆర్ హౌ ఇస్ ఇట్? హైదరాబాద్లో మోడలింగ్ ఎక్కువ లేదు, చాలా తక్కువ. ముంబై వెళ్ళారా? ఇక్కడే చేశాను, బట్ ఎక్కువ లేదు. దర్స్ నో స్కోప్ ఆఫ్ అ లాట్ ఆఫ్ వర్క్. ఉన్న దాంట్లోనే, మనకు వచ్చిన దాంట్లోనే యూ టేక్ అప్ ఆపర్చునిటీస్. లైక్ చిన్న 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 డిజైనర్స్, ఇప్పుడే స్టార్ట్ చేస్తున్న డిజైనర్స్ మమ్మల్ని పిలిచేవాళ్ళు. లైక్ యూనో దే వాంటెడ్ అస్ టు షో ఆఫ్ దేర్ క్లోత్స్ కానీ, లేకపోతే ర్యాంప్ వాక్స్ కానీ ఇక్కడ నోవోటెల్ హైటెక్స్లో బాగా జరిగేవి. సో వీ యూస్ టు వాక్ ఫర్ లారియల్ అని కానీ, దిస్ కైండ్ ఆఫ్ బ్రాండ్స్ వర్ దేర్ వేర్ వీ యూస్ టు వాక్. బట్ స్టిల్ ఇట్ వాస్ వెరీ 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 లెస్. ఒక హీరోయిన్కి ముందు మోడల్గా ఉండడం వల్ల ఏమైనా అడ్వాంటేజ్ ఉంటుందంటారా? డెఫినెట్లీ. అవునా? డెఫినెట్లీ. ఒక మోడల్ అని చెప్పుకోవడానికి లైక్ ఇప్పుడు 10th క్లాస్, ఇంటర్, డిగ్రీ పాస్ అయ్యానని ఎలా చెప్పుకుంటారో ఐ బీన్ అ మోడల్ అని. ఇట్ ఈస్ బెటర్, నో, యూ హ్యావ్ సంథింగ్ బిహైండ్ యూ. అంటే ఒక బిరుదు లాగో ఒక సర్టిఫికెట్ లాగో కాకుండా, బట్ ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది కదా. సి మోడలింగ్ చేస్తే దెర్ ఇస్ వన్ ఎక్స్పీరియన్స్ to it. No, you have faced the camera before. You know it, how to walk, how to behave, how to talk, how to represent yourself. Yes. Yeah. సో దీంట్లో ఏంటి విచ్ మేక్స్ డిఫరెన్స్? ఇప్పుడు జనరల్గా అమ్మాయిలు కొంతమంది చాలా బ్యూటిఫుల్గా ఉంటారు, యాక్టింగ్తో సంబంధం లేకుండా టక్కున వస్తారు, పెద్ద స్టార్లు అయిపోతూ ఉంటారు. అసలు ఫీల్డ్తో సంబంధం లేని ఫీల్డ్లో చదువుకుంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ శ్రీలీల, షీఈస్ ఇంటూ మెడిసిన్ కదా, అక్కడ నుంచి ఇటు వచ్చి అండ్ షీఈస్ రాకింగ్. సో ఇట్లా చూసినప్పుడు కొన్నిసార్లు కొంతమందికి అనిపిస్తుంది ఏంటి అని అంటే, లైక్ ఈ ఇండస్ట్రీలో మనము ఫస్ట్ మన పర్సనాలిటీని మనం ఎట్లా ప్రజెంట్ చేసుకుంటే బాగుంటాం మనము అనే దానిపైన కొంచెం ఫోకస్ చేస్తే బాగుంటుంది అని వాళ్ళకు కూడా ఉంటుంది. బట్ వాళ్ళకి కుదరదు, ఆ టైంకి అవ్వదు, అది అట్లా జరిగిపోయి ఉంటుంది. బట్ వాట్ మేక్స్ డిఫరెన్స్ అనేది చాలామందికి తెలుసుకోవాలని ఉంటుంది. ఎందుకు అని అంటే, ఇప్పుడు మీరు ఒక ప్రాపర్ మోడలింగ్ నుంచి సినిమాలకు వచ్చినప్పుడు దట్ షుడ్ బి యువర్ అడ్వాంటేజ్ డెఫినెట్లీ. సో అది ఏ విధంగా అడ్వాంటేజ్ అవుతుంది మిగతా వాళ్ళతో పోలిస్తే అని మీరు అనుకుంటున్నారు? అంటే ఇట్స్ ఆల్ లక్. ఐ కాంట్ సే ఈరోజు మోడలింగ్ వల్ల నేను వచ్చానని కానీ, లేకపోతే నేను కొత్త అమ్మాయిని అయితే రాలేనని కానీ, అలా కాదు. ఏంటంటే నీ లక్ ఫస్ట్ థింగ్,
no matter how many contacts you might have. You might have big opportunities, big contacts. It's all luck also. Then when you get an opportunity by luck, then దాన్ని నిలబెట్టుకోవడం ఇంకో ఎత్తు, కష్టపడడం ఇంకో ఎత్తు, పర్ఫార్మెన్స్ ఇవ్వడం ఇంకో ఎత్తు. ఆ పర్ఫార్మెన్స్ అయిన తర్వాత దాంట్లో నీ ఒక్క ఫాల్టే ఉండకపోవచ్చు, 24 క్రాఫ్ట్స్ ఉంటాయి. డైరెక్టర్ బాగా చేయాలి అంటే ఎడిటింగ్ బాగా జరగాలి, మ్యూజిక్ బాగుండాలి, దాని అన్ని రకాలుగా బాగుంటే ఆ సినిమా హిట్ అవుతుంది. ఇట్స్ నాట్ జస్ట్ బట్ నీ పని నువ్వు కరెక్ట్గా చేస్తే there is a lot of scope. So you have to do your work first completely. అంతే. I don't say ఇది ఉంటే ఇది ఉండకపోతే అలా ఏం లేదు. నార్మల్ బేసిక్ లుకింగ్ గర్ల్ ఆల్సో కెన్ బికమ్ ఎ స్టార్, గర్ల్ నెక్స్ట్ డోర్ లాగా. ఇట్ ఈస్ ఆల్ పర్ఫార్మెన్స్, ఆల్సో లక్. లైక్ సాయి పల్లవి. సాయి పల్లవి is beautiful. We can't say అంటే మీరు అన్నట్టుగా ఇంటి పక్కన అమ్మాయిలా ఉంటది కదా, అంటే మనకి ఎప్పుడు చూస్తే సాయి పల్లవిని అదే ఫీలింగ్ వస్తుంది. ఈ అమ్మాయి మా చెల్లి అయితే బాగుండు, లేకపోతే నా గర్ల్ ఫ్రెండ్ అయితే బాగుండు, ఇట్లాంటి ఫీలింగ్ ఉంటుంది చూసే వాళ్ళందరికీ కూడా. సో అట్లా ఉన్నా కూడా స్టార్స్ అయిపోవచ్చు. దట్స్ ట్రూ, అబ్సల్యూట్లీ రైట్. సో మరి మీరు ఒక పెద్ద యాక్ట్రెస్ అవ్వాలనే ఆలోచన కానీ లేకపోతే ఆశ కానీ ఎప్పుడు పుట్టింది మీలో, ఎప్పుడు అనిపించింది? ఇది ఒక ప్రాసెస్ అనుకుంటా. నేను ఎప్పుడు అనుకోలేదు అంటే నేను పెద్ద యాక్టర్ అవ్వడానికే నేను ఇండస్ట్రీ వస్తున్నానేమో అనుకోలే. మోడలింగ్ చేసినప్పుడు నాకు పాకెట్ మనీ వచ్చేసేది. అప్పుడు 5,000, అప్పుడు 8,000 ర్యాంప్ వాక్ చేస్తే, ఫోటోషూట్ చేస్తే వచ్చేది. నాకు బాగా అనిపిస్తుంది, డబ్బులు వస్తున్నాయి రోజే. పర్ డే 5,000 అంటే 8,000 అంటే వావ్ వావ్ అనిపించేది. ఇప్పుడు ఇది ఏ ఇయర్లో? Like I did my modeling studying MTech. Okay. Like while studying only. While studying student మీరు? Yeah, engineering. While studying I used to do. Okay. అయిపోయాక కూడా ఐ యూస్ టు డూ. బట్ దెన్ పాకెట్ మనీ అవుతుంది, పార్లర్కి సెట్ అయిపోతుంది. మమ్మీ డాడీ అలాగో అన్నం పెడతారు, బస్కి టికెట్ పాస్ ఉండేది, బస్ పాస్ ఉండేది, ఆర్టీసీ పాస్ ఉండేది, లేకపోతే షేరింగ్ ఆటోలో వెళ్ళేదాన్ని. అంటే పైన వచ్చే డబ్బులు నాకు ఖర్చులకు బాగుండేది. ఇంట్లో వాళ్ళని పాకెట్ మనీ అడగకుండా, అడిగితే మమ్మీ తిట్టేది కదా, అలాగా తిట్టకుండా బాగుండేది. సో ఇప్పుడు మమ్మీకే రిటర్న్ ఇచ్చేలాగా అయిపోయిందంటారా? అలా కాదు, బట్ దెన్ మా మమ్మీ డాడీ అన్నయ్య ముగ్గురు ఎర్నింగ్. ఎవరు ఎప్పుడైనా of course feel like giving her, offering her some saree of course she wears all my sarees. మమ్మీ చీరలు మామూలుగా అయితే నేను కట్టుకోవాలి, మమ్మీ నా సారీస్ అన్ని మమ్మీ కట్టుకుంటుంది. ఇదేదో బాగుంది అసలు నిజంగా. సో మీరు సెపరేట్గా ఉంటారా మమ్మీ డాడీ నుంచి? నో ఐ స్టే విత్ మై ఫ్యామిలీ. అవునా? ఓకే, వెరీ నైస్. సో మరి మమ్మీ డాడీ వీళ్ళ ఫీలింగ్ ఏంటి? ఒక ఆడపిల్ల ఇందులోకి వచ్చింది, ముఖ్యంగా తెలుగు పిల్ల అంటే తెలుగు మాట్లాడే వాళ్ళల్లో కొంచెం ఎక్కువ రిజర్వ్డ్ ఉంటారు పేరెంట్స్. అట్లీస్ట్ మనం బయట తిరుగుతూ మోడలింగ్ చేసిన వాళ్ళు ఎట్లా ఉంటారంటే కొంచెం వి అండర్స్టాండ్ ద ఇండస్ట్రీ, బట్ పేరెంట్స్ దగ్గరకు వచ్చారు వీళ్ళు ఎందుకులే మనకి అన్నట్టుగా ఉంటారు బేసిక్గా తెలుగులో చాలా మంది. అందుకే తెలుగు హీరోయిన్ చాలా తక్కువగా కనిపిస్తారు మన దగ్గర. సో ఇలాంటిది ఏదైనా ఉండేనా? స్టార్టింగ్లో ఉండేది, అంటే నీకెందుకు గవర్నమెంట్ జాబ్ తెచ్చుకో, జాబ్ చేసుకో. సో మా కాలేజ్ నుంచి ఆఫర్ వచ్చిందన్నమాట, లెక్చరర్ లాగా. సో దే వాంటెడ్ మీ టు వర్క్ యాజ్ అ లెక్చరర్, ఫిక్స్డ్ శాలరీ, అండ్ ఐఎమ్ ఓకే గుడ్ స్టూడెంట్ ఓన్లీ. సో వాళ్ళు ఆఫర్ చేశారు. మమ్మీ అనింది దీనికన్నా మంచి ఆపర్చునిటీ రాదు, బికాజ్ మై మామ్ ఈజ్ అ ప్రొఫెసర్, మై బ్రదర్ ఆల్సో ఈజ్ అ ప్రొఫెసర్. సో నువ్వు ప్రొఫెసర్ అయ్యే ఆపర్చునిటీ వచ్చింది, వై డోంట్ యూ పిక్ ఇట్ అని. నాకు ఎందుకు ఐ నెవర్ వాంటెడ్ దాట్. సో సమ్హౌ ఐ గాట్ హియర్ అండ్ ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ లైఫ్. మరి ఇందాక మీరు ఇదంతా ఒక ప్రాసెస్ అన్నారు కదా, హీరోయిన్ అవ్వాలనో లేకపోతే యాక్టింగ్ చేయాలనేది ఇదంతా ఒక ప్రాసెస్లో అనిపిస్తుంది అనేది మీరు ఇందాక ఎక్స్ప్రెస్ చేశారు. బట్ ఆ టైంలో ఆ ఏజ్లో లైక్ బీటెక్లో ఉన్నప్పుడు ఎప్పుడైతే ఓన్లీ పాకెట్ మనీ కోసం మీరు ర్యాంప్ వాక్ చేస్తున్నారు, ఇలాంటి టైంలో ఏమనిపించేది, ఏం అవ్వాలనిపించేది? మరి ఫ్యూచర్ గురించి ఆలోచిస్తే ఏమవుతావు నువ్వు అంటే? నేను నిజంగా అసలు ఏం అనుకోలే. నేను ఎప్పుడు ఒక హౌస్ వైఫ్ అవ్వాలని అనుకున్నా. జాబ్ చేస్తే ఏం చేయొద్దు, ఐ జస్ట్ వాంట్ టు స్టే ఇన్ హోమ్ అండ్ ఐ వాంట్ టు టేక్ కేర్ ఆఫ్. పెళ్ళంటే ఇష్టమా మీకు బాగా? ఆఫ్ కోర్స్, అంటే పెళ్ళంటే ఎవరికి ఇష్టం ఉండదు అలా అని కాదు, బట్ ఐ వాంటెడ్ టు బి happy. I wanted to take care of my husband and kids. I want to cook, I want to enjoy my life. Maybe job was never my thing. Maybe business పెళ్ళి అయిన తర్వాత మా హస్బెండ్ బిజినెస్ ఏమన్నా ట్యాకిల్ చేస్తాము అలా అనుకున్నాను, బట్ ఐ నెవర్
నైస్. ఇట్ నెవర్ హ్యాపెండ్. బట్ నేను ఇప్పటి వరకు ఏ యాక్ట్రెస్ ఏ హీరోయిన్ నుంచి ఈ మాట వినలేదు తెలుసా, ఫస్ట్ టైం నిజంగా. సో మరి ఏంటి పెళ్లి చేసుకుంటున్నారా, ఏమైనా ఐడియాస్? ఇంకా టైం ఉంది, చేసుకుంటా. టైం ఉంది ఇంకా. ఇష్టం అన్నారు కదా, ఏమైనా తొందరపడతారా? లేదు. సో పెళ్ళైన తర్వాత మరి యాక్టింగ్ చేస్తారా? మరి హస్బెండ్ ని జాగ్రత్త చూసుకోవాలి కదా మీరు అంటున్నారు. ఇంకా ఇది ఇంకా ఐ స్టార్టెడ్ లైకింగ్ దిస్. ఇప్పుడు వన్స్ ఇది ఎలాగంటే ఒక అడిక్షన్. ఇది నచ్చిన తర్వాత ఇంకా దీని నుంచి బయటికి వెళ్ళడానికి లేదు. వెన్ యూ లైక్ యూ వాంట్ బి సీన్, ఎక్కువ టీవీలో కనిపించాలి, పీపుల్ షుడ్ నో యూ. ఇనిషియల్గా కూడా అంతే అనుకుంటా. ఎవరైనా మూవీ యాక్టర్ అవ్వాలని అనుకుంటే నా సత్తా ఏంటో చూపించాలి, నేను అందరికీ కనపడాలి, అందరూ నేను తెలియాలి, అదే రీజన్ ఉంటుంది. ఐ వాంట్ టు మేక్ మనీ అలా కాదు, బట్ అందరికి తెలియాలి. ఐ హ్యావ్ టు బి ఫేమస్, దట్ ఈస్ దేర్. గుర్తుపట్టాలి అందరు, బయట గుర్తుపట్టాలి అందరూ. అవును. ఇంతకు ఇప్పుడు షేరింగ్ ఆటోలో వెళ్తున్నారా లేదా బయట ఎక్కడికైనా వెళ్ళినప్పుడు? షేరింగ్ ఆటోలో, బట్ ఎప్పుడైనా ఆటో బుక్ చేసుకుంటాను. ఐ లైక్ ఆ గాలిలో వస్తుంటే, ఇలా జుట్టు ఎగురుతుంటే, అండ్ పాత జ్ఞాపకాలు. అండ్ I love going in auto. I love going in Rapido bikes. మొహంతా కట్టేసుకొని, I used to go to audition. మొహంతా కట్టేసుకొని బైక్ లో వెళ్ళేదాన్ని. మొహం ఎందుకు కట్టుకునేదంటే దుమ్ము పడుతుందని. ఇయర్ ఫోన్స్ పెట్టేసుకొని పాటలు వింటూ గాలి ఎంజాయ్ చేస్తూ, ర్యాపిడో అన్నలు బ్రదర్స్ ఎవరో ఒకళ్ళు ఉండేవాళ్ళు. I used to enjoy that feeling. సో ర్యాపిడో వల్ల అందరు బానే ఉండేటోళ్ళ మరి? ఇంత అందమైన అమ్మాయి కూర్చుంటే నువ్వు అన్నా పైన నుంచి స్కార్ఫ్ కట్టుకొని వస్తాం. దేర్ ఇస్ నథింగ్ లైక్ దట్. చూసేటోళ్ళు కాదు కాబట్టి పెద్దగా అలా కాదు. ఐ థింక్ ఇట్స్ మ్యూచువల్. యు నో వాట్ ఇట్ ఈస్. ఒక అమ్మాయికి ఏది హార్మ్ఫుల్లో ఏది డేంజరో తెలిసిపోతుంది. ట్రూ. అదైతే నిజమే. ఈ విషయం చాలా మంది అండర్లైన్ చేసుకోవాలి. చాలా మంది అమ్మాయిలకి ముందుగానే ఒక డేంజర్ వస్తున్నా, ఒకరు ఎవరైనా ఫ్లర్ట్ చేస్తున్నా, ఎవరైనా నిజంగా ప్రేమిస్తున్నా అన్నీ ముందుగానే తెలుస్తాయి. బట్ ఏంటి అని అంటే దే కీప్ ఎంజాయింగ్ ఇట్. దాంట్లో కొన్నిసార్లు కొంతమంది మోసపోతారు, కొంతమంది నిజంగానే మంచి ట్రాక్లో పడతారు. మంచి పాయింట్ చెప్పారు మీరు, తెలియకుండానే నిజంగా. సో వెరీ నైస్. సో మరి ఈ మోడలింగ్, యాక్టింగ్ ఇవన్నీ పక్కకు పెడితే మీ పర్సనల్ లైఫ్లో లైక్ యూ ఎంజాయ్ వాచింగ్ మూవీస్ ఆర్ మిమ్మల్ని మీరు చూసుకుంటారా? మీరు నేను చేసింది నేను చూసుకోను అసలు. నేను ఒక్కసారి చూడడమే చాలా, అంటే ఒక్కసారి చూసిన తర్వాత ఇంకా బాగా చేసి ఉండొచ్చు కదా, ఇంకా బాగా చేసి ఉండొచ్చు కదా, ఇంకా బాగా చేసి ఉండొచ్చు కదా అనే థాట్ వస్తుంటుంది. ఒక్కసారి చూస్తాను అండ్ ఐ వాచ్ అదర్ పీపుల్స్ వర్క్ అండ్ ఐ ఫీల్ ఐ షుడ్ బి డూయింగ్ లైక్ దిస్. బాగుంది అని ఐ గెట్. రీసెంట్ టైమ్స్ లో ఎవరు నచ్చారు ఇట్లా చేస్తుంటే బాగుండు? నేను రోజు ఒక దాని నుంచి ఇన్స్పైర్ అవుతా. ఇట్స్ నాట్ రీసెంట్ టైమ్స్. ఐమ్ వాచింగ్ 2 series simultaneously. I watch movies every day. సో యాక్చువల్గా ఇన్స్టాగ్రామ్లో మీకున్న ఫాలోవర్స్ని చూసి చాలామంది, అందులో కూడా మళ్ళీ మీరు అన్నట్టుగా లేడీ ఫాలోవర్స్ ఎక్కువగా ఉన్నారు మీకు, రైట్? అసలు 1.3 million ఫాలోవర్స్ ఉన్నారు. ఇంత ఫాలోవర్స్ని సంపాదించడము, వాళ్ళందరి అభిమానం, ప్రేమను పొందడము, వాళ్ళ లైక్స్ పడ్డం ఊరికే, దిస్ ఇస్ నైస్ ఫీలింగ్ కదా, చాలా మంచిగా అనిపిస్తుంది. ఎట్లా, వాట్ డిడ్ యూ డూ ఫర్ దట్? నాకు కూడా చెప్పు కొంచెం. ఇన్స్టాగ్రామ్ ఐ కీప్ పోస్టింగ్ గుడ్ పిక్చర్స్. సో ఇన్స్టాగ్రామ్ నేను ఇట్ వాజ్ నథింగ్ బిఫోర్. ఇట్ వాజ్ నథింగ్, అసలు ఏం లేదు. నేను ఆ బిగ్ బాస్ షోకి వెళ్ళి వచ్చిన తర్వాత వచ్చిన వెంటనే 500K అయింది. ఓకే. సో 500K వాజ్ ఎంత ఉండే? 40,000. 40,000 నుంచి 500K 500K అయింది. సో 500K తర్వాత ఇట్స్ అ స్లో ప్రాసెస్, చాలా స్లో ప్రాసెస్. 1.2 నుంచి 1.3 రావడానికి ఒక 1 year పట్టుండొచ్చు, బట్ ఇట్స్ అ స్లో ప్రాసెస్. కానీ ఆల్ ఆర్గానిక్ అండ్ ఐ రియలీ అప్రిషియేట్ దట్ I am posting pictures, they are liking, and కొన్నిసార్లు నచ్చపోవచ్చు, కొన్నిసార్లు తక్కువ లైక్స్ రావచ్చు, కొన్నిసార్లు తిట్టొచ్చు, కొన్నిసార్లు పొగడొచ్చు. చూస్తారా మీరు ఏం కమెంట్స్ పెట్టారు? అంటే ఇనిషియల్ డేస్ లో మేబీ పట్టించుకునేదాన్ని. ఐ థింక్ ఇట్స్ ఆల్ ఓవర్ నౌ. ఐ డోంట్ కేర్ ఆల్ దోస్. ఏదైనా కమెంట్ ఎప్పుడైనా బాగా బాధ పెట్టిందా? నేను ఒక సాంగ్ చేశాను. ఒక్కటి అదేనా? ఒక సాంగ్ చేశాను. సాంగ్ చేసినప్పుడు 3,000 కమెంట్స్ వచ్చాయి. శేఖర్ మాస్టర్ ఈజ్ ద కొరియోగ్రాఫర్, గుడ్ ప్రొడక్షన్, నివృత్తి వైబ్స్ అని. ఆల్ 3,000 కమెంట్స్ వర్ నెగటివ్. ఆల్ 3,000 comments were negative. Oh God. Either it was scolding me or scolding the choreographer or scolding ఎవరి అమ్మాయిని పెట్టారు, ఎందుకు ఈమె చేసింది, ఈ స్టెప్ ఏంటి,
ఈ Yeah, I లుక్ understand. ఏంటి, Hmm. ఈ ఫేస్ ఏంటి, ఈ ఈ డ్రెస్ frame ఏంటి, ఏంటి, ఈ all this happens, yeah. పర్సనాలిటీ ఏంటి, ఓ Hmm. సో మెనీ థింగ్స్, ఆల్ 3000 నెగటివ్. Oh For God. for me it was so new for me to take in. I was like ఏంటి ఇలాగా అందరు తిడుతున్నారు నాకు. I didn't బాధ understand. అనిపించింది ఆ పాట Ah, ఎందుకు of చేశాను course. అనిపించిందా? నా పాట ఎందుకు చేశానని ఏం అనిపించలేదు. Hmm. సచ్ అ బిగ్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్. Hmm. ఐ డిడ్ అ గుడ్ సాంగ్. నన్నని పెట్టి ఒక 30 lakhs బడ్జెట్లో, చాలా కాస్ట్లీ సాంగ్, 30 బాగా lakhs వెళ్ళింది కూడా కదా బడ్జెట్లో ఆ పాట. ఒక పాట చేసి నా పైన అంత ఖర్చు పెట్టి Hmm. ఒక పాట చేయడం అంటే ఇట్స్ నాట్ అ జోక్. Hmm. ఫర్ మీ ఇట్స్ బిగ్ థింగ్. Hmm. కానీ తిడితే అప్పుడు అనుకున్నా, అప్పుడు దాని తర్వాత ఐ స్లోలీ గాట్ ఓవర్. మేబీ ఐ షేర్ ద సేమ్ థింగ్ విత్ నాగ్ సార్ ఒకసారి. సార్ ఇలాగా అందరు తిట్టారు సార్ అని. అప్పుడే ఇనీషియల్గా బిగ్ బాస్ అయిన కొత్తలో Okay. ఏం లేదమ్మా, మనుషుల ఇదే కమెంట్స్ పెట్టడం, Hmm. నెగటివ్ చేయడం, యూ షుడ్ నాట్. హీఈస్ సో క్లెవర్, హీఈస్ అ ఇంటెలిజెంట్ పర్సన్ దట్ ఐ నో. నాగార్జున గారు. Nag sir is very smart person. When he told me, Ivani, you should not be thinking so much about them. Hmm. People do what they cannot. They cannot do this song, so they comment. So it's Hmm. you take it normally. You keep doing what you're doing. సో దాంట్లో నుంచి బయటకు వచ్చేసారు అప్పుడు. అంతే. వెరీ నైస్. దాని తర్వాత ఇంకా తిరిగి మళ్ళీ ఎప్పుడు కమెంట్లు చూడలేదా? ఎప్పుడు అంటే అలానే కాదు, చూస్తా నవ్వుకుంటా. యాక్చువల్లీ తిట్టినా పొగిడినా నవ్వుకుంటా. ఏదైనా కమెంట్కి బాగా నవ్వుకున్నారా? తలుచుకొని మీ పైన అలా ఏం ఏదైనా లేదు, అలా ఏం లేదు. ఏదైనా సెటైర్ వేసినా లేకపోతే ఏదైనా పొగిడినా నవ్వుతాను సింపుల్గా. సింపుల్గా నవ్వుతారు. ఏదైనా ఫ్యాన్ మూమెంట్ లైక్ ఇందాక మీరు అన్నారు చూసారు, ఇట్లా గిచ్చేసి ముద్దు పెట్టుకుంది ఒక ఆవిడ, మీకు ఎంత ప్రేమ నిన్నే. చూపించింది? నిన్నేనా అది? ఇక్కడ బయటకు వెళ్ళినప్పుడు ఇలా తీసి లాగే ఇప్పుడు నేను స్కార్ఫ్ కట్టుకున్నా. స్కార్ఫ్ కట్టుకొని ఐకియాకి వెళ్ళాను మా పిన్ని వాళ్ళతో. ఐ డోంట్ వాంట్ పీపుల్ టు కమ్ టేక్ మై పిక్చర్స్. ఊరికే కానీ గుర్తుపట్టేస్తారేమో కదా అయితే కళ్ళు చాలా గ్లో ఉన్నాయండి, ప్లీజ్ ఫోటో అంటే ఫస్ట్ ఒక అమ్మాయి వచ్చి అడిగింది, మీరు దివ్యనా అంటే అయ్యో కాదు అని చెప్పా. వాయిస్ అని గుర్తుపట్టేస్తారు. ఏమో దెన్ షీ కేమ్. దెన్ అంటే సమ్ టైమ్స్ యూ ఫీల్ దట్ అందరికి ఫోటో ఇస్తే, నేను ఒక టైంలో ఒక యాక్టర్ని ఫోటో అడిగితే ఇవ్వలేదు. అది ఉంది నా మైండ్లో, బట్ అప్పుడు నేను అర్థం చేసుకోలేదు, తర్వాత నాకు అర్థమైంది. సో అలాగా సో బట్ దెన్ స్కార్స్ తీసి ఐ గేవ్ అ ఫోటో. సో షీ ఇమ్మీడియట్లీ కిస్డ్ మీ. ఎంత ముద్దు కనిపిస్తున్నారు, ఎంతో ముద్దుగా ఉన్నారు అని. ఐ రియలీ లైక్డ్ ఇట్. ఇట్ ఫెల్ట్ నైస్. అవును, అసలు ఎందుకు మేకప్ వేసుకోరు మీరు? ఎప్పుడు మేకప్లో చూడలేదు నేను మిమ్మల్ని. సినిమాల్లో కానీ, ఇంటర్వ్యూస్లో కానీ, బయట కానీ. వై యూ డోంట్ లైక్ మేకప్ ఆర్ ఎనీ అదర్ రీజన్? నో, నథింగ్ లైక్ దట్. నాకు స్కూల్ డేస్ నుంచి కాటుక అంటే చాలా ఇష్టం. ఓకే. సో స్కూల్లో కూడా ఎప్పుడు కాటుక ఫుల్గా పెట్టుకొని స్కూల్కి వెళ్ళేదాన్ని. మా టీచర్స్ అదే మేకప్ అని వాళ్ళు. సో పనిష్మెంట్, ఈమె ఏంటి స్కూల్కి వస్తున్నావు ఇంకెక్కడికైనా వస్తున్నావు అని. ఐ లైక్ ఎలివేటింగ్ మై ఐస్ అంతే. ఫేస్ అంతా మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, రెగ్యులర్ మెయింటెనెన్స్ అంతే. అంటే ఈ సో కాల్డ్ ఫౌండేషన్ ఇవన్నీ కన్సీలర్స్ ఇవే వాడరు. లిప్స్టిక్ అండ్ కాజల్, మేబీ సమ్ చీక్ టింట్ అంతే. ఓకే, నైస్. బట్ ఎందుకు ఇష్టం లేదా మిగతా మేకప్? ఎందుకంటే ఆర్టిస్టులు అందరూ కూడా ప్రాపర్ మేకప్ వేసుకుంటారు, ప్రాపర్గా ఒక మేకప్ మ్యాన్ ఉంటారు వాళ్ళకి, సో డెడికేటెడ్గా. అట్లా ఏం లేదా? నాకంతా మేకప్ మ్యాన్ ఉన్నాడు, షూట్ లో మేకప్ మ్యాన్ ఉంటాడు, హెయిర్ స్టైలిస్ట్ ఉంటాడు, బట్ ఎవరో పుణ్యాత్ముడు, అస్సలు పని ఉండదు, వర్క్స్ ఉంటాయి. బట్ అంటే నాకు కట్టింగ్స్ ఇష్టం, ఇంట్లో నేను అవన్నీ చేసుకోలేను. బట్ షూట్ లో ఐ ఆస్క్ దెమ్ టు కట్ మై చిన్, చీక్, మేక్ ఇట్ షార్ప్ అని అలా చేయించుకుంటాను. బట్ ఐ డోంట్ లైక్ మచ్ మేకప్. ఐ లైక్ బీయింగ్ లైక్ దిస్. ఓకే. సో ఈ మధ్య బాగా ఇష్టపడే ప్రోడక్ట్ ఏదైనా ఉందా మీరు రెగ్యులర్గా స్కిన్కి వాడేది? Anything, it may be moisturizer or sunscreen or whatever, serum. It's a basic kada. I think we should put moisturizer. It's not if basic is immediately after washing your face, morning kachu, madhyanam kachu, ratri kachu, face wash cheste immediate ga moisturizer peteyali. Whatever it is, almond oil kachu, moisturizer kachu, konukunna moisturizer kachu, then on top of it sunscreen. Yes, if bayatiki velte అంతే. సో యూ డోంట్ యూజ్ సిరమ్స్ ఇన్ ఆల్? నో సిరమ్స్. ఈ రకరకాల సిరమ్స్ ఇప్పుడు మనని బాగా మార్కెట్లో హంగామా చేస్తున్నాయి కదా. విటమిన్ సి అంటారు, సమ్ సాలిసిలిక్ యాసిడ్ అంటారు. I used it, but salicylic is I don't know.
అంటే నేను యూజ్ దే యూజ్ ఇట్ ఫర్ పింపుల్స్ బేసికలీ. యా అంటే కానీ కొన్ని డార్క్ అయిపోవచ్చు. లైక్ యూ హ్యావ్ టు హ్యావ్ అ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ పక్కాగా. మనకి మనం ఇన్వెస్టిగేషన్ చేసేసి తీసేసుకుంటే అది ప్రాబ్లం అవుతుంది. ఖచ్చితంగా డాక్టర్ ఏదైనా ప్రిస్క్రైబ్ చేస్తే చాలా బాగుంటుంది. మై డాక్టర్ గివ్స్ మీ ఆల్, షీ టెల్స్ మీ వాట్ టు డూ, బట్ ఐ ఆమ్ వెరీ బేసిక్ స్కిన్ కేర్ రెగ్యులర్ గా ఒకటే కంపెనీ ఒకటే బ్రాండ్ ఆఫ్ క్రీమ్స్ కి స్టిక్ అయి ఉంటారా? డాక్టర్ దగ్గర నేను ఎప్పటికప్పుడు నేను లేజర్ ట్రీట్మెంట్ చేయించుకుంటాను. సో ఫర్ మీ ఇట్స్ లైక్ ఫేస్ ట్రీట్మెంట్. నో పార్లర్స్ కి బ్యూటీ పార్లర్స్ కి ఫేస్ ప్యాక్ అలాంటివి కాదు. వెళ్ళరా అట్లాంటివి అసలు? ఇదేదో బాగుంది. అసలు చాలా మంది ఒకటే ఖర్చు పెట్టేస్తూ ఉంటారు ఫేషియల్ కి వాటికి. అక్కడికి వెళ్ళే బదులు డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ విల్ డూ అ బెటర్ జాబ్ అని నా ఫీలింగ్. వెరీ నైస్. అసలు నిజంగా చాలా పద్ధతిగా మెయింటైన్ చేస్తున్నారు అయితే స్కిన్ ని. డైట్ మాత్రం అన్ని తింటారంట. ఐ డ్రింక్ అ లాట్ ఆఫ్ వాటర్. ఓ నీళ్ళు బాగా తాగుతారు. చాలా. ఎన్ని లీటర్లు తాగుతారు? 8 తాగుతారు? చాలా తాగుతాను. ఇంకా ఎక్కువ? 8 పక్కా. 8 అయితే పక్కా తాగుతూనే ఉన్నప్పుడు కూడా. షూట్ లో ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ. ఏంటి వాష్రూమ్ ప్రాబ్లం అవుదా? మీకు క్యారవాన్స్ ఉంటాయి కదా, అయినా కూడా షూట్ మధ్యలో షార్ట్ మధ్యలో లేకపోతే డిస్టెన్స్ కొంచెం అంటే ఇంకా తప్పదు కొన్ని సార్లు. బట్ దెన్ ఐ డ్రింక్ వాటర్. ఇది ఏమైపోయినా నాకు థ్రోట్ అంతా డ్రై అయిపోతూ ఉంటుంది, లిప్స్ డ్రై అయిపోతూ ఉంటాయి. యూజ్ అ లాట్ ఆఫ్ లిప్ బామ్స్. సో మోర్ డ్రై స్కిన్ అన్నట్టు మీది. డ్రై స్కిన్. ఓకే ఓకే ఓకే. సో మరి ఈ మధ్య లైక్ కొన్ని సినిమాలు చూసినప్పుడు మనకు అనిపిస్తుంది, ముఖ్యంగా యాక్ట్రెస్ కనిపిస్తుంది, ఇలాంటి సినిమా నాకు వస్తే బాగుండు, ఇలాంటి క్యారెక్టర్ నేను చేస్తే బాగుండు, లేకపోతే లైక్ మనకు లైఫ్లో మనం చేయలేనిది ఏదైనా అట్లీస్ట్ క్యారెక్టర్లో ఉండి మనం సినిమాలో చేస్తే బాగుండు అని. అలాంటివి ఏమైనా ఉన్నాయా కోరికలు మీకు? నాకు నేను చేసిన సినిమాలన్నీ నాకు చేసే టైంకి బాగుంటుంది. అర్రే నేను డాక్టర్ని, అరే నేను కాలేజ్ స్టూడెంట్, అరే నేను జర్నలిస్ట్ని. జర్నలిస్ట్గా చాలా ఎంజాయ్ చేశా. ఐ కుడ్ సీ హౌ హార్డ్ జర్నలిస్ట్, వాళ్ళ కష్టం ఎంతో తెలిసింది. తోసేస్తున్నారు నిజంగానే తోసేశారు. ఆల్మోస్ట్ కాలు తొక్కేశారు, ఒక అమ్మాయి పడిపోయింది. ఇదంతా చాలా కాంప్లికేటెడ్. షూటింగ్ అంటే ఈజీగా సరదాగా ఎంజాయ్ చేస్తూ అనుకుంటాం కానీ ఇట్స్ నాట్ ఈజీ. దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. షార్ట్ అంటారు, పక్కన ఇది మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడతారు, మనం ఏం మాట్లాడాలనుకున్నాం అదేం మాట్లాడాలి. సో I love doing all different roles. It's not that నాకు ఇదే కావాలని, బట్ నాకు ఎప్పటికైనా ఒక రస్టిక్, ఒక విలేజ్ కల్ట్, ఒక రా కైండ్ ఆఫ్ రోల్ చేయాలని. I have done డాకు మహారాజ్. మొత్తం ట్యాన్ వేసేసి మేకప్ వేసుకోను, ఎందుకు నాకు ఇవన్నీ పెడతా అంటే లేదు మేడం అని మొత్తం ట్యానే కాకుండా అంబర్ పౌడర్ ఉంటుంది మట్టిలాగా, అదంతా వేసి జుట్టుకి చేతులకి. ఇప్పుడు ఒక జాట్ అనే సినిమా రిలీజ్ అవుతుంది హిందీలో కదా ఇది. యా, మై ఫస్ట్ హిందీ సినిమా. వెరీ నైస్. ఆ సినిమా అంతా ఒక్క రోజులో జరిగే స్టోరీ. 5 కాస్ట్యూమ్స్ ఉంటాయి, బట్ దెన్ సేమ్ డ్రెస్. ఓకే, మార్చుకోవడానికి 5 ఉండొచ్చు. ఎవ్రీ డే షూట్కి వెళ్తే మొత్తం చేతులంతా బ్లడ్, మట్టి, అంబర్ పౌడర్, బ్లడ్, మట్టి, అంబర్ పౌడర్, మొహం అంతా మట్టి, జుట్టంతా మట్టి, మట్టి లోపల మట్టి వేసేస్తారా? మట్టి మట్టి ఓన్లీ, దేర్ ఇస్ నో డిఫరెన్స్. ఆ బ్లాక్ కలర్ పూసేస్తారు మొహానికి అంతా, మట్టి కూడా ఎగురుతుంది. బాంబ్స్ పేలుతాయి. ఆ బాంబ్స్ లో నుంచి చాలా దుమ్ము వస్తుంది ముక్కులోకి, కళ్ళలోకి, నోట్లోకి. సో ఆ సినిమా చేస్తున్నప్పుడు ఎవ్రీ డే మట్టి, ముక్కు ఇలా టిష్యూస్ తో తుడిస్తే మొత్తం బ్రౌన్ గా ఇలా వచ్చేది అనమాట ఈవినింగ్ కల్లా. సో చెవులు, ముక్కు, జుట్టు ఎవ్రీ డే వాష్ చేయాలి. దట్ ఫిలిం ఇస్ సంథింగ్ విచ్ ఈస్ వెరీ ఛాలెంజింగ్. ఎందుకంటే మేము స్టంట్స్ చేసాము, మేమే కూర్చోవాల్సి వచ్చింది. ట్రైన్ చేశారా దానికి మిమ్మల్ని? డైరెక్ట్ ట్రైనింగ్, ఇంకా డాలైన్ లేదు, డైరెక్ట్ షూట్ లో డైరెక్ట్ తోసేసారు. అండ్ సన్నీ సార్ is so Sunny sir is someone who will do his stunts on his own. He's amazing, he's extraordinary. I've seen him do all his stunts, pedda stunts. You can't imagine. When I have jeep lo kondal paina ekkedi, hills and all, he did it himself. And he never thinks this is dangerous. For him it is risk తీసుకుంటారు. For him it is so easy, or maybe even if it is complicated he will do.
అసలు ఎట్లా వచ్చింది మీకు ఈ హిందీ సినిమా ఆపర్చునిటీ? బికాజ్ మన డైరెక్టర్ గోపిచంద్ మల్లేని గారు ఈ హిందీ Okay. సినిమాకి డైరెక్టర్. అండ్ ఆఫీస్కి వెళ్ళి కలిసినప్పుడు ఒక ఐదుగురు కానిస్టేబుల్స్ ఉండాలి. సో ఆ కానిస్టేబుల్స్ లో వన్ ఆఫ్ ద కానిస్టేబుల్ ఓకే. నేను. సో సార్తో మాట్లాడుతున్నప్పుడు, సార్ కానిస్టేబుల్ ఎందుకు సార్, నాకు ఆ ఎస్ఐ చేయాలని ఉంది సార్ అంటే, లేదమ్మా అది ఎవరైనా నోన్ అమ్మాయికి ఇద్దాం అనుకుంటున్నాము. అయ్యో మీరు తెలుసు కదండి అందరికి. బిగ్ హీరోయిన్, ఓకే. బిగ్ సమ్వన్ ఫ్రమ్ హిందీ హూస్ నోన్ ఇన్ హిందీ. ఇది నా ఫస్ట్ హిందీ సినిమా కదా. సో ఐ థాట్ ఓకే. దెన్ ఈ సెడ్ ఇది కూడా బాగుంటుంది, ఒకసారి నువ్వు చెయ్యి చూడు విను అంటే ఐ టుక్ దిస్ ఆపర్చునిటీ ఫర్. సో హిందీ వచ్చా బాగా మీకు? హిందీ మాట్లాడతారా? సో హిందీలో డైలాగ్ చెప్పొచ్చా అయితే? లేదొచ్చు. ఒకసారి చెప్పరా ఒక డైలాగ్ ఏదన్నా హిందీలో? ఇప్పుడేం డైలాగ్ చెప్పగలను నేను. మామూలుగా మీరు మాట్లాడితే నేను మాట్లాడగలను. तो जो भी बात कर सकते हैं वो एक बार बात तो मैं करती जो भी आप पूछोगे उसमें अभी हिंदी में जवाब दे सकती हूँ. అబ్బో బాగానే వచ్చాయి. అక్కడ డైలాగ్స్ చెప్పినప్పుడు ఏం ఇబ్బంది అనిపించలేదు? ఎందుకంటే రెగ్యులర్ గా మాట్లాడేది కాదు కదా. జోక్ ఒకటి జరిగింది. సో మనకి హైదరాబాద్ లో అంటే మనకి ఇక్కడ తెలుగు వాళ్ళకి అరే తెలియదు కదా. కైకోరే మోస్ట్లీ అట్లాంటి డిపెండ్స్. నాకు నార్త్ ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి హిందీ అక్కడ హిందీ మాట్లాడతాను. ఇక్కడ మామూలుగా నేను నేర్చుకుంది హైదరాబాదీ హిందీ. ఏ కైసా కర్రా తూ క్యూ కర్రా ఐసా ఇట్లా. సో ఇఫ్ ఐ స్పీక్ టు తెలంగాణ దెన్ ఐ షిఫ్ట్ టు తెలంగాణ టు. అయితే అక్కడ ఒక డైలాగ్ లో మా ఫాదర్ చెప్పారు, యూనిఫామ్ వేసుకున్నప్పుడే రెస్పెక్ట్ అనేది నేను క్యారీ చేస్తాను, మా ఫాదర్ చెప్పారు. సో మనం ఇక్కడ పితాజీ అని కానీ పాప అని కానీ అని అంటే డిఫరెంట్. పితాజీ అన్నారు బేసిక్ గా, బాబా అంటారు లేదా పాప అంటారు కదా. సో నేను పాపాజీ డైలాగ్ లో పాపాజీ అన్నాను. సో ఆ పాపాజీ అనేది ఏంటంటే పంజాబీలో పాపాజీ అంటే సో నాకు జోక్ అర్థమే కాలేదు. బట్ ఆ డిఓపి స్టార్టెడ్ లాఫింగ్, యో వాట్ ఇస్ దిస్, యు చేంజ్ ద డైలాగ్ అని. ఓకే. సో అప్పుడు నేను దెన్ ఐ గాట్ బ్యాక్, దెన్ ఐ సెడ్ పితాజీ. అంటే కొంచెం చిన్న చిన్న కాంప్లికేషన్స్. అంటే మా ఫాదర్ని నాన్న అంటాము, తండ్రి అంటాము, డాడీ అంటాము, కొంతమంది మన దగ్గర కూడా పాప అంటారు, పాప అంటాము. అవును. సో అలాగా నేను పాపాజీ అన్నా అనమాట. షార్ట్ ఆబ్వియస్లీ స్టార్టెడ్ లాఫింగ్. మామూలుగానే పంజాబీ జోక్స్ ఎక్కువ ఎంజాయ్ చేస్తారు నార్త్ ఇండియన్స్. అట్లాంటివి వెళ్ళగానే పాపాజీ అనగానే ఇమిడియట్ గా అందరికీ నవ్వొచ్చు. సన్నీ సార్ ఇస్ ఆల్సో పంజాబీ. సో జాట్ ఇట్ సెల్ఫ్ ఇస్ సంథింగ్ విచ్ హస్ టు డు కరెక్ట్ అయ్యారేమో పాపం బాగా. అంటే మన సినిమానే అది నువ్వు అని అంటే ఓ అనుకొని. సో నైస్. సో విచ్ ఇస్ ద స్పెషల్ క్యారెక్టర్ ఫర్ యూ ఇప్పుడు వరకు మీరు చేసిన దాంట్లో, లేదా స్పెషల్ మూవీ దిస్ ఇస్ స్పెషల్ ఎప్పుడు గుర్తుండిపోతుంది నాకు ఇది అనేది? రేపు కొన్ని వందల మూవీస్ చేసిన తర్వాత లైక్ దేర్ 2-3 ఫిల్మ్స్ విచ్ ఆర్ నాట్ రిలీజ్డ్ యెట్. నా ఇనిషియల్ మూవీ దోబుచులాట అని ఒకటి చేసాము. అది ఎప్పుడు రిలీజ్ అవుతుందో కానీ అది ప్రతి ఒక్కళ్ళ రియల్ స్టోరీ అనమాట. అంటే ఒక రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, రిలేషన్షిప్ ఎండ్ అయ్యాక ఎలా ఉంటుంది, మళ్ళీ కలిస్తే ఎలా ఉంటుంది. ఆ షూట్ చేసినప్పుడు అది ఇప్పటికి 2019, 2020 7 years అయిపోయింది, ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఇంకా దాని వర్క్ జరుగుతూనే ఉంది. వన్ డే ఇట్ విల్ బి రిలీజ్డ్ అండ్ సంథింగ్ ఇట్ ఈస్ స్పెషల్ టు మీ. సో అందరూ అమ్మాయిల కథలాగా ఉంటుంది కాబట్టి ఇష్టం బాగా? అలానే కాదు, బట్ నా కొత్త, నా ఫస్ట్ కాబట్టి లైఫ్ లో జరిగిన సిచువేషన్స్ యాక్టింగ్ కాబట్టి ఇంకా దాని త్రూ డైరెక్టర్ కి నాకు తెగ ఫైటింగ్స్ జరిగేవి. అతను స్క్రిప్ట్ ఇలా ఇసిరేస్తే నేను ఇలా ఇసిరేసి వెళ్ళిపోయాను. కొత్త కదా, మనకేం తెలీదు. లైక్ తిండి పెట్టుకొని నేను సినిమా చేశానంటే నీ సినిమా నేను చేస్తున్నా అని చెప్పి అలాగా మేము చిన్న చిన్న మైండ్ సెట్. ఇంకా అంటే చాలా యంగ్ మైండ్ సెట్. యూ డోంట్ నో వాట్ ఫిలిం ఇస్, యూ డోంట్ నో హౌ టు బిహేవ్ విత్ ద డైరెక్టర్ ఆర్ హౌ టు బిహేవ్ విత్ ద సెట్. చిన్న క్రూ. ఓకే. సో బేసిక్గా మనకు కొన్ని ఇష్టాలు ఉంటాయి. ముఖ్యంగా ఇష్టాలు అంటే లైక్ కొంతమందితో మాట్లాడుతుంటే ఎక్కువ మాట్లాడాలనిపిస్తూ ఉంటుంది, కొంతమందితో ఉండాలనిపిస్తూ ఉంటుంది. వి ఎంజాయ్ దేర్ కంపెనీ బేసికలీ. అలాంటి పర్సన్ ఎవరైనా ఉన్నారా ఇండస్ట్రీలో మీకు? మాట్లాడేంతసేపు మాట్లాడాలి, వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి. ఐ హావ్ సో మెనీ పీపుల్ లైక్ దట్. అట్లా ఏం కాదు, నాట్ వన్ పర్సన్ బట్ సో మెనీ పీపుల్. అప్పుడప్పుడు వన్ నేమ్, ఒకళ్ళ పేరు చెప్తే ఫీల్ అవుతారంటారా? నేమ్స్ మళ్ళీ నా పేరు చెప్పలేదు.
But then they have so many. I have made. I'm so lucky to have made some friends like that. కలిసి అప్పుడప్పుడు లంచ్ వాళ్ళ ఇంటికి వెళ్తాను, లేకపోతే వాళ్ళు మన ఇంటికి వస్తారు. ఐ హ్యావ్ ఫ్రెండ్స్ లైక్ దట్. సో దివి ఇన్ని ఇయర్స్లో ఏం సంపాదించుకుంది, ఫీల్డ్ నుంచి ఏం తీసుకుంది? ఇది లైఫ్ ఇస్ అ లెర్నింగ్. ఇట్స్ నాట్ అబౌట్ ఇప్పుడు నేను ఇదే ఫీల్డ్లో లేకుండా నేను ఇంకేదో ఫీల్డ్లో ఉండున్నా కూడా ఈ ఫీల్డ్ నుంచి ఏం తీసుకున్నాను ఏం తీసుకోలేదు అలా కాదు. ఐ థింక్ లైఫ్ ఈజ్ అ లెర్నింగ్ యాజ్ ఇట్ సెల్ఫ్. I am very happy. I want to be happy. That is my only goal. So if I'm doing 10 films or not, నేను ఒకవేళ రేపు ఏదైనా సినిమా చేయకపోయినా ఇంకేదో చేసినా ఐ జస్ట్ వాంట్ బీ హ్యాపీ. అండ్ ఇక్కడ వచ్చిన తర్వాత నేను రకరకాల మనుషుల్ని చూసా, బికాజ్ నాది విమెన్స్ కాలేజ్. నేను ఎప్పుడు మగవాళ్ళతో వర్క్ చేయడం కానీ డైరెక్ట్గా వర్క్ చేయడం స్టార్ట్ చేశా. ఎప్పుడు నేను ఎక్కడ సాఫ్ట్వేర్ జాబ్ కానీ ఇంకేదో జాబ్ చేసి రాలేదు. అప్పుడే నేను అబ్బాయిల బిహేవియర్లు కానీ అమ్మాయిల బిహేవియర్లు కానీ కాలేజ్ డేస్లో వేరేలా ఉంటుంది. సో ఐ స్టార్టెడ్ లెర్నింగ్ పీపుల్ ఓన్లీ ఆఫ్టర్ కమింగ్ హియర్. సో ఏం తీసుకోవడం అంటే ఇట్స్ అ లైఫ్ లెసన్. ఐ థింక్ ఫ్యూచర్లో నేను ఇంకా బెటర్గా ఉండడానికి ఐ సీన్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్, రకరకాల తిక్కలోళ్ళు, మంచోళ్ళు, పిచ్చోళ్ళు, లైక్ ఆల్ టైప్స్ ఆఫ్. సో వేర్ డూ యూ సీ దివి ఆఫ్టర్ 10 years? ఒక 10 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని మీరు ఎక్కడ చూసుకోవాలి అనే కోరిక ఉంది మీకు? సో వేరెవర్ ఐఎమ్ రైట్ నౌ ఐఎమ్ ఇన్ అ గుడ్ పొజిషన్. ఐ విల్ బీ బెటర్. తప్పకుండా బెటర్గా ఉంటాయి ఇంకా దీనికన్నా అంటారు. సో ఏంటి మీకు ఏదంటే బాగా ఇష్టం? ఇప్పుడు అమ్మాయిలకు ఒకటి అంటే బాగా ఇష్టం, మీకు ఎట్లాగో మేకప్ అంటే ఎక్కువగా ఇష్టం ఉండదు అన్న విషయం అర్థమైపోయింది నాకు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఫుడ్ అంటే ఇష్టం, కొంతమందికి షాపింగ్ అంటే ఇష్టం, కొంతమందికి యూనో ఎనీథింగ్ లైక్, కొంత జ్యువెలరీ బాగా ఇష్టం, విపరీతంగా జ్యువెలరీ కొంటారు, వేసుకుంటారా లేదో తర్వాత విషయం బట్ కొంటారు. కొంతమందికి బ్యాగ్స్ అంటే ఇష్టం, లేకపోతే కొంతమందికి బాగా మాట్లాడడం ఇష్టం, ఊరికే మాట్లాడుతూనే ఉంటారు. వాట్ ఆర్ యూ? వాట్ కైండ్ ఆఫ్ I think my girl weakness you are? is love. I am someone shopping, makeup, battalu, jewelry doesn't fancy me. I don't fancy all those. I like good people, good talks, love. I like to be taken care of. I like to give love. సో చాలా ఫాస్ట్గా ప్రేమలో పడిపోతారు అయితే మీరు? ఫాస్ట్గా పడను, బట్ పడరా? పడితే అసలు నన్ను వదిలే ఎవరు వెళ్ళరు, నేను వాళ్ళని వదలలేను. లైక్ ఐఎమ్ సమ్మన్ హూస్ వెరీ కేరింగ్. ఐ హ్యావ్ ఆల్ మై బెస్ట్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్రమ్ స్కూల్ డేస్ నుంచి ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్, ఇంకా బెస్ట్ ఫ్రెండ్స్ లాగా 10, 14 years, 15 years స్టిల్ ఆ బాండింగ్ ఎప్పుడు మారలేదు, ఎప్పుడు ఏది మారలేదు. వాళ్ళు జీరో ఉన్న డబ్బుల విషయంలో ఏం లేకపోయినా, స్టార్డమ్ విషయంలో కానీ స్టాండర్డ్స్ విషయంలో కానీ, అంటే దట్ నెవర్ బాదర్స్ మీ. అది ఎప్పుడు నాకు ఐ లైక్ టాకింగ్ నైస్లీ టు ఎవ్రీబడి. ఎవరు మన ఇంట్లో పార్వతి ఉంది, తనతో మాట్లాడైనా ఎవరైనా హూ ఎవర్, ఐ జస్ట్ లైక్ టు టాక్ టు దెమ్. సో వాళ్ళే ఇష్టంగా ఇవాళ షీ బ్రాట్ మీ సమ్ చట్నీ తెచ్చాను మేడం తినండి అని, షీ కుక్డ్ ఫర్ మీ. సో ఇట్స్ లైక్ దట్ ఐ వాంట్ టు బి. సో యూ లవ్ పీపుల్. ఐ లవ్ పీపుల్. చాలా మంది జనాలు చుట్టూ ఉండాలనుకుంటారు మీరు? లేదు అలా అనుకోను, బట్ ఉన్నప్పుడు చాలా బాగుంటాను. ఐ లైక్ టు బి అలోన్. వెరీ నైస్. బేసిక్గా కామ్గా ఉంటారా, ఎక్కువ మాట్లాడతారా? నేను ఎక్కువ మాట్లాడతాను నాకు నచ్చిన వాళ్ళ ముందు, మిగతా వాళ్ళ ముందు వర్క్ ఇలాంటి ఇంటర్వ్యూస్ ఏదైనా వర్క్ ఓరియంటెడ్, నేను ఏదైనా ఆఫీస్కి వెళ్ళినా మేబీ నేను కొంచెం తక్కువ మాట్లాడతాను. మీరేం తక్కువ మాట్లాడట్లేదు అసలు, బాగా మాట్లాడుతున్నారు. అండ్ ఐ లైక్ డిట్. అంటే బేసిక్లీ అమ్మాయిలు ఎక్కువగా మాట్లాడితే ఇష్టపడతారు ఎవరైనా కూడా, అది కనిపిస్తుంది మీలో. అండ్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, దిస్ సో దట్ అన్నట్టుగా చెప్పండి మీరు. ఓకే, సో మీరు బాగా ఇంట్రోవర్టా ఎక్స్ట్రోవర్టా? ఐ మీన్ ఎక్స్ట్రోవర్ట్. దట్ ఇస్ సీ. కానీ నిజంగా బయట ఎట్లుంటారా అని డౌట్ వచ్చింది నాకు. సో ఒకవేళ లైక్ ఇప్పుడు షూటింగ్స్లో దీంట్లో బిజీగా ఉన్నప్పుడు యూ హ్యావ్ టైమ్ ఫర్ ఓన్లీ 1 hour or 2 hours వేర్ మీరు ఫుడ్ కోసం వెయిట్ చేసి ఫుడ్ తినొచ్చు, లేదా మీరు రెస్ట్ తీసుకోవచ్చు. విచ్ యూ స్కిప్? ఫుడ్ లేకుండా ఉండగలుగుతారా, నిద్ర లేకుండా? నేను నిద్రపోయి షార్ట్ అప్పుడు తినేస్తా. రెండు కావాలి. నిద్ర ఈజ్ సంథింగ్ ఐ లవ్. నేను 8 hours పడుకుంటా ఎవ్రీ డే, 9, 10 కూడా పడుకుంటా. సో ఐ లవ్ స్లీపింగ్, ఐ లవ్ ఫుడ్. సో ఏదైనా ఒక భయంకరమైన సిచ్యువేషన్ ఎదురైతే వాట్ యు డూ ఇమీడియట్లీ? హౌ డూ యూ రియాక్ట్ టు ఇట్? మిమ్మల్ని భయపెట్టేది, వణుకు పుట్టే ఏదైనా, ఎనీథింగ్, ఇట్ మే బీ ఇన్ యువర్ పర్సనల్ లైఫ్ ఆర్ వేర్ ఎవర్ ఇట్ ఈస్. మేబీ నేను ఎవరికైనా ఫోన్ చేసి చెప్పుకుంటానేమో. ఐ డోంట్ నో హౌ టు రియాక్ట్ ఆల్సో. ఇప్పుడు రాలేదు అలాంటి సిచ్యువేషన్? విపరీతంగా భయపడేది, ఏదైనా భయపెట్టింది? నేను క్లియర్ చేసేసుకుంటాను.
నేను ఎక్కువ అంటే సమ్వన్ నేను నాకు నచ్చిన వాళ్ళు నా ఫ్రెండ్స్ నాకు ఎవరికైనా ఫోన్ చేసి చెప్పేసుకొని అది ఆ టెన్షన్ అంతా వాళ్ళ పైన షిఫ్ట్ చేసేసి ఇప్పుడు ఏం చేయాలో చెప్పు అని నేను ఐ విల్ టేక్ దేర్ గైడెన్స్ ఆర్ పోనీ నేను తప్పే చేశాను, నువ్వు తప్పు చేసావు, ఇప్పుడు ఏం చేయగలం అనైనా చెప్పేలాగా ఏదో ఒకటి సంథింగ్. బట్ ఐ జస్ట్ వాంట్ సమ్వన్ టు సే ఓకే. ఓకే, మరి విపరీతంగా కోపం వచ్చేసింది అనుకో ఎవరిపైన, హౌ డు యు రియాక్ట్? కొడతారా ఏం చేస్తారా అసలు? అరుస్తాను. అరిసిస్తారా? అరుస్తాను. ఎవరైనా కానీ? అలా ఎవరైనా కానీ కాదులే, మనకి ఉన్న కమాండ్ ఎవరికైనా నాకు తెలిసి ప్రపంచంలో ఎవరికైనా ఒక రైట్ ఉంది అంటే అమ్మ పైన, నాన్న పైన, బ్రదర్ పైన, సిస్టర్ పైన, ఫ్రెండ్స్ పైన, అంటే వీళ్ళ పైనే కదా. సో వాళ్ళైతే గట్టిగా రియాక్ట్ అయిపోతాను. బట్ వాళ్ళు నెక్స్ట్ మినిట్ మళ్ళీ మంచిగా మాట్లాడి మళ్ళీ ఏదో వాళ్ళకి ఏదో కొనివ్వడమో లేకపోతే తినిపించడమో లేకపోతే మళ్ళీ ఏం తెలియనట్టు మాట్లాడడమో, వాళ్ళు కూడా ఏం తెలియనట్టు రియాక్ట్ వెరీ స్మార్ట్. మరి అదే ఒకవేళ సినిమాలు జరిగేటప్పుడు డైరెక్టర్ పైన, ఇంకొకరి పైన, కో యాక్టర్ పైన అట్లా కోపం వస్తే ఏం చేస్తారు మరి? ఏం చేస్తాము, బట్ ఒకసారి ఒక సెట్లో ఒకటి జరిగింది నాకు. మీరు చెప్పారు కదా సెట్కి లొకేషన్కి కొంచెం డిస్టెన్స్ ఉంది. రీసెంట్గానే చాలా రోజులు కూడా అవ్వలేదు. ఓకే, సెట్కి లొకేషన్కి చాలా డిస్టెన్స్ ఉందన్నమాట. అయితే వాష్రూమ్ వెళ్ళాలి, వాటర్ నేను ఎక్కువ తాగుతాను. సో వాష్రూమ్కి వెళ్ళాను. అప్పుడు దాకా 3 గంటలు సెట్లోనే కూర్చున్నాను, షార్ట్కి పిల్లలేదు. అప్పుడే వాష్రూమ్కి వెళ్ళి మామూలుగా ఎవరైనా ఎండలో వెళ్ళినప్పుడు ఏసీ ఉంటే ఒక్కొక్క 2 నిమిషాలు ఉండాలనుకుంటారు యూనో. సో ఐ వాజ్ దేర్. కార్ రావడానికి కూడా టైం పడుతుంది, వెళ్ళడానికి టైమే రావడానికి. సో బై ద టైమ్ ఐ కేమ్ దే వర్ వెయిటింగ్ ఫర్ మై, అప్పుడు నన్ను ఒక షార్ట్లో పెడదామని. అయితే నేను వచ్చేసరికి లేట్ అవుతుందని షార్ట్ చేసేసారు వేరే వాళ్ళతో. ఒక్క షార్ట్లో నేను లేను, బట్ నేను వెళ్ళేసరికి నా పైన ఎవరో అరిచారు, ఒకళ్ళు అరిచారు. ఓకే, అందరి ముందు 100 members ఉండుంటారు. ఓ గాడ్. సో అరిస్తే ఫర్ మీ ఇట్ వాస్ సో డిఫికల్ట్ టు టేక్ ఇట్. కాసేపు అయింది. సో నేను తన దగ్గరికి వెళ్ళాను. ఎందుకు అరిచావు నా పైన, మీరేంటండి అలాగా మీరు అని మళ్ళీ హీ వాజ్ షౌటింగ్. దెన్ ఐ స్టార్టెడ్ షౌటింగ్. ఎవరికైనా నాకు పర్సనల్గా నేను ఎక్కువ అరిచాను అనుకోండి, నాకు కోపం వచ్చింది అనుకోండి, నేను ఎవరితో తిడుతున్నాను అనుకోండి, నాకు ఏడుపు వచ్చేస్తుంది. I shouted at him, I started crying. ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు మళ్ళీ, అది కూడా మళ్ళీ. సో I cried that day, I scolded him. I felt so bad. I felt నాకు నేనే చాలా జాలేసి, నాకు నేనే చాలా ఫీల్ అయిపోయి, దాని తర్వాత షూట్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయాను. సారీ, షూట్ అయిపోలేదు. I went to the director, I said తను నా పైన అరిచాడు, this is not right. Then I didn't tell the hero or anybody. దెన్ దే వర్ ఇన్ సమ్ ఫ్రస్ట్రేషన్. పాపం వాళ్ళకు ఉంటాయి, వాళ్ళకి చాలా ప్రెషర్స్ ఉంటాయి, డైరెక్టర్స్ దగ్గర నుంచి, మిగతా వాళ్ళ దగ్గర నుంచి చాలా ప్రెషర్ ఉంటుంది. యా, ఆఫ్ కోర్స్ అసిస్టెంట్ డైరెక్టర్. సో వాళ్ళకి చాలా ప్రెషర్ ఉంటుంది. అండ్ దెన్ అయిపోయింది. నెక్స్ట్ డే షూట్, నెక్స్ట్ డే కాదు, ఒక 1 week 10 days అలాగా షూట్. అండ్ దెన్ షూట్లో తను ఎదురయ్యాడు. అందరికీ గుడ్ మార్నింగ్, హాయ్ గుడ్ మార్నింగ్ అన్నాను. గుడ్ మార్నింగ్ అండి అన్నాడు. గుడ్ మార్నింగ్ అండి, మీరు ఇక్కడ నుంచోండి దివి గారు అన్నాడు. నాకు సెట్ అయిపోయింది. లైక్ యునో, నేను ఏడ్చింది, నేను కోప్పడింది, నన్ను అతను తిట్టింది, మాకు జరిగింది, అదొక గుడ్ మార్నింగ్తో వెళ్ళిపోయింది. యునో, ఐ టుక్ ద స్టెప్. ఇట్ వాజ్ మీ ఆల్సో. దెన్ ఇట్ వాజ్ మై మిస్టేక్ ఇనిషియలీ దట్ ఐ వాజ్ అ లిటిల్ లేట్. సో I said good morning, he smiled, he got back, we spoke nicely, it is over. So it is better you clear those things. ఇప్పుడు అనుకున్నా ఆ రోజు ఎందుకు తిట్టావు నన్ను అని. బట్ దెన్ నైస్ టు నో. అంటే బేసిక్గా ఏంది అని అంటే అన్నీ మర్చిపోయి చాలా ఫాస్ట్గా కలిసిపోగలుగుతారు మీరు. మర్చిపోతాను, బట్ అవతల వాళ్ళు ఎంత మిస్టేక్ చేసి ఎన్ని సారీలు చెప్పి ఎంత చేసినా ప్రతిసారి మనమే తగ్గుతున్నామంటే ఇంకా నేను అందులో నుంచి బయటకు వచ్చేస్తాను. ఇఫ్ ఐ డోంట్ లుక్ బ్యాక్ ఇన్ టర్మ్స్ ఆఫ్, అంటే నా ఫ్రెండ్స్ వైజ్ అలా జరిగింది. ప్రతిసారి
ఫోన్ నువ్వే చేయాలి, మెసేజ్ చేయట్లేదు, రిప్లై చేయట్లేదు. నేను ఉన్న పనులకి, నాకున్న జనాలకి, నేను మాట్లాడే వాళ్ళకి నేను రిప్లై ఇవ్వలేనేమో, నీలాగా నేను కాల్ లిఫ్ట్ చేయలేనేమో, నీలాగా నేను మెసేజ్ చేయలేనేమో, నీలాగా నేను రెస్పాండ్ అవ్వలేనేమో, కానీ నాకు నీ పైన అంతే ప్రేమ ఉంది, నువ్వు అర్థం చేసుకో, నీకు అర్థం కావట్లేదు. ఫోన్స్ ఎక్కువ మాట్లాడతారా మీరు? మాట్లాడతాను, అలా ఏం లేదు, కామన్. నేను ఎక్కువ డైరెక్ట్గా మాట్లాడతాను. ఫోన్ ఒక్కటి వదిలేస్తే ఏది లేకుండా ఉండలేరు మీరు అస్సలు మీ దగ్గర, లైక్ ఎనీథింగ్ ఫ్రమ్ యువర్ బ్యాగ్ ఆర్ వాట్ ఎవర్ యూ క్యారీ డైలీ, దాంట్లో నుంచి ఫోన్ తప్ప. ఎందుకంటే ఎవరైనా ఫోన్ అంటారు, సో ఫోన్ పక్కకు పెట్టేస్తే ఏది లేకుండా అసలు దివి ఉండలేదు. నాకు లిప్ బామ్ పక్కన హైడ్రేట్ చేస్తూ ఉంటాను, పక్కన పెట్టుకున్నాను. అది లేకపోతే నాకు ఏదో పిచ్చకి పోద్ది. అంటే ఐఎమ్ సో హ్యాబిచువేటెడ్. ఐఎమ్ వెరీ మచ్ కనెక్టెడ్ టు దిస్ పాయింట్ నిజంగా. ఎందుకంటే నేను చాలాసార్లు లిప్ బామ్, ఎప్పుడు ఆఫీస్లో కూడా లిప్ బామ్ ఇట్లా పెట్టుకొని తిరుగుతూ ఉంటాను. నేను చాలా లిప్ బామ్స్ పోగొట్టుకున్నా అబ్బా నేను. నేను మొన్నే ఒకటి పోయింది, ఎంత బాధ వేస్తుందో పోతే కదా. ఏది పోయినా బాధ లేదు, లిప్ బామ్ పోయినందుకు బాధ. అవును, బికాజ్ అది చాలా ఇష్టం కదా. అన్నీ గుర్తుంటే లిప్ బామ్ మర్చిపోయి వచ్చేస్తాము. దాని తర్వాత నాకు కూడా నా బ్యాగ్లో ఐ హ్యావ్ 3 to 4 లిప్ బామ్స్ ఎవ్రీ టైమ్. ఒకటి ఆఫీస్ డెస్క్ పైన ఉంటుంది, ఒకటి కిచెన్లో ఉంటుంది, ఒకటి ఇంట్లో ఉంటుంది, ఒకటి కార్లో ఉంటుంది కదా. ఐ ఆల్వేస్ కీప్ అప్లైయింగ్. ట్రూ. కానీ ఇప్పుడు మీరంటే మంచి గెస్ట్గా కూర్చున్నారు కాబట్టి టక్కున అనగానే సందులో మెల్లి ఓపెన్ చేసి తీసి పెట్టేసుకుంది. బట్ నాకు ఆపర్చునిటీ లేదు అన్నట్టు, పక్కన కూర్చోవాల్సింది. సో మరి ఫైనల్లీ దివి ఏంటి నెక్స్ట్, ఏం చేయబోతుంది, ఎలాంటి ఏదైనా ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అనుకుంటాం మనం లైఫ్లో ఎప్పుడు కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను జీవితంలో చచ్చిపోయేలోపు కథకు నేర్చుకోవాలి అనే ఒక కోరిక ఉంటుంది నాకు ఎప్పుడు. ఎప్పటికైనా కథకు నేర్చుకోవాలి, నాకు ఇష్టం చాలా. సో ఇట్లాంటి ఒక ప్రాజెక్ట్ ఉంటుంది విచ్ వీ లవ్, బట్ వీ డోంట్ గెట్ టైమ్ టు డూ ఇట్. So, do you have something like that? I have so many things like that. I have a checklist. I have a checklist of so many things that I've already done, ticked few. I want to tick so many. Chala countries చూడాలి, travel చేయాలి, రకరకాల కల్చర్ నేర్చుకోవాలి, వాళ్ళ ఫుడ్ తినాలి, వాళ్ళలాగా. వెజ్ నాన్ వెజ్ బాగా ఇష్టం మీకు? రెండు తింటారు. ఓకే, డిపెండ్స్. రోటి పచ్చడి చాలా ఇష్టం, నెయ్యితో రోటి పచ్చడి. అన్నం తింటారా బాగా? అన్నం బాగానే తింటారు, అన్నమే తింటారు. ఓకే, నైస్. సో ఏ దేశానికి వెళ్ళాలని బాగా ఇష్టం, ఏ కంట్రీ చూడాలి? ప్రస్తుతానికి అయితే నాకు ఆఫ్రికా పైన చాలా ఉంది. ఐ వాంట్ టు గో టు ఆఫ్రికన్. ఎవరన్నా స్విట్జర్లాండ్ అంటారు, ఇంకోటి అంటారు. ఆఫ్రికన్, ఐ వాంట్ దట్ ట్రైబల్ కల్చర్ ఆర్ ద రియల్ జంగల్స్, అండ్ ఐ వాంట్ టు సీ దేర్ లివ్ ఇన్ వైల్డ్ లైఫ్. ఫ్యాన్సీ ఆల్ దోస్ మీరు చెప్తున్నట్టు. నాకు షాపింగ్లు, పెద్ద పెద్ద బిల్డింగ్స్ అవన్నీ చూసేసాను. నాకు అవన్నీ కిక్ రాదు. నాకు జంగల్లో, వైల్డ్ లైఫ్ లో, మౌంటైన్స్ లో, ఇఫ్ ఐ సీ టైగర్ సఫారీస్ బాగా ఇష్టమా? ఇష్టమే. ఓకేనా? తడోబా వెళ్ళండి అయితే, చాలా దగ్గర, ఆదిలాబాద్ దగ్గర. అవును, అందులో యూ విల్ గెట్ టు సీ టైగర్ ఒకవేళ 2 or 3 times వెళ్తే. మామూలుగా టైగర్ దొరకదు, మీకు తెలుసు కదా. ఐఎమ్ ఆల్సో బిట్ వైల్డ్ లైఫ్ పర్సన్. జూ పార్క్ ఏంటంటే వైల్డ్ లైఫ్ ని వైల్డ్ గానే చూడాలి. ఇప్పుడు జూ పార్క్ అంటారు, అది అరిస్తే ఫోన్కు పుడుతుంది తెలుసా నిజంగా. నేను రీసెంట్ గా మన దీనికి వెళ్ళా, ఏంటి, తడోబా, నాట్ తడోబా, ఐ డోంట్ రిమెంబర్ ది నేమ్. రీసెంట్గా 2 times వెళ్ళా అక్కడికి. ఐ ఫౌండ్ టైగర్ దేర్. నాకు నిజంగా లిటరల్లీ ఆ టైగర్ని చూడంగానే అరే ఎందుకు చూస్తారు రా ఫస్ట్ అనిపించేది, ఎందుకు రా ఇక్కడ దాకా వచ్చి ఇట్లా కాపలు కాయడం ఈ ఎండలో దానికోసం అనిపించింది. బట్ అది ఒక్కసారి వెనకాల నుంచి అరిసినప్పుడు అర్థమైంది దాని పవర్. ఎంత దూరంలో ఉంది అది? లైక్ ఒక హార్డ్లీ ఒక 20 meters 30 meters దూరంలో. దట్ వాజ్ ఫస్ట్ ఒకటేమో ఇట్లా సైలెంట్గా వెళ్ళింది, అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ డే రోజు సఫారీకి వెళ్ళాం మేము. కనిపించింది కదా, మళ్ళీ కనిపిస్తుంది మన ఆశతో. కనిపించలేదు, రిటర్న్ అవుతుంటే వెనకాల నుంచి వెళ్ళింది అది. దాని వెనకాల ఉన్న ఇంకో జీపా లేదో సౌండ్ చేశారు, అది అరిసింది. అప్పుడు అర్థమైంది దాని పవర్. నాకు వణుకు పుట్టింది వెనకాల దాని సౌండ్కి, దాని గర్జనకి. అంత పెద్ద సౌండ్. దాని రోర్ ఎట్లుంటుంది అనుకున్నావు అసలు, మొత్తం స్పైన్ ఇట్లా 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 షేక్ అవుతుంది లిటరల్లీ. అంత బాగుంటుంది. అండ్ యూ విల్ ఎంజాయ్ ఇట్. ఎందుకంటే నీకు అట్లాంటివి బాగా ఇష్టం అంటున్నావు కాబట్టి యూ గో. నిజంగా తప్పకుండా వెళ్ళాల్సింది. తెలుసు కదా, సచిన్ టెండూల్కర్ మొన్న లైక్ కరోనా తర్వాత ఫ్యామిలీతో వెళ్ళి 1 month ఉన్నారు తడోబాలో. సో దట్ హీ కెన్ ఎక్స్ప్లోర్ అండ్ ఎక్స్ప్లోర్. ఐ వాస్ టోల్డ్ బై పీపుల్ అక్కడికి వెళ్ళమని. మా అన్నయ్య చెప్పాడు నాకు వెళ్ళు అని. మేబీ మా అన్నయ్య వాళ్ళతో, మమ్మీ వాళ్ళతో వెళ్తాను నేను.
ఓకే ఓకే. సో ఇలాంటివి చాలా ఇష్టం నాకు కూడా. అండ్ ఐఎమ్ వెరీ మచ్ లైకింగ్ యువర్ కంపెనీ. ఎందుకంటే యు ఆర్ వెరీ మచ్ గ్రౌండెడ్ అండ్ యూర్ సింపుల్ క్యూట్ అమ్మాయి ఎట్లుంటుందో లైక్ దట్ యు ఆర్. థ్యాంక్ యూ. సో వెరీ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ అలాట్ ఇంత టైం ఇచ్చినందుకు. అండ్ ఇప్పటివరకు తినలేదు అసలు. అయ్యో థ్యాంక్స్ అలాట్. యా, ఆల్ ది బెస్ట్. చాలా మంచి మంచి సినిమాలు చేయాలి, ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్. అరే దివిలా కూడా చేస్తుందా అనిపించాలి. అలాంటి క్యారెక్టర్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ దట్.